హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. మనకి టెంపుల్ వచ్చేసి భువనగిరి దగ్గర ఉందండి. ఈ భువనగిరి దగ్గర నుంచి మనము ఒక 2 కిలోమీటర్స్ మనం బై ఆటో వెళ్ళాలి, బస్సెస్ అయితే ఉండవు. మనకి లోపల వెళ్ళిన తర్వాత టెంపుల్లో ఫస్ట్ స్టార్టింగే మనకి వెంకటేశ్వర ఐడల్ అయితే ఉంటుంది. ఇంకా దర్శనంకి వచ్చేస్తే ఫర్ ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఉంటుంది. చాలామంది అయితే ఉన్నారు. మేమైతే క్యూలో చాలా వెయిట్ చేసి మొత్తానికైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఇది టెంపుల్ అయితే చాలామంది విజిట్ అవుతున్నారు. చాలా రష్ ఉంది బాగా. ఇది టెంపుల్ వచ్చేసి మనకి 2018లో స్టార్ట్ చేశారు వర్క్ అనమాట. తర్వాత 2024లో కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ టైం తీసుకుంది. ఎందుకంటే చాలా ఎకర్స్ ఉంది. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. కట్టడానికి అయితే చాలా టైం పడుతుంది మనకి. ఇంకా వచ్చేసి మనకి ఇదైతే టెంపుల్ ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట లాగానే ఉంది. కాకపోతే స్లైడ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి గరుడ వేగర, ఇంకా హనుమాన్ ఐడల్ ఉంది మనకి. ఇంకా లార్డ్ విష్ణు వాటర్లో అయితే ఉంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ టెంపుల్ కట్టడానికి ఒక రీజన్ ఉందండి. మల్లేపల్లి అని ఒక బిజినెస్ మ్యాన్, ఆ బిజినెస్ మ్యానే టెంపుల్ కట్టించాడంట వాళ్ళ వైఫ్ కోసం. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఒక యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరుపతిలో ఒక గంగా వాటర్ తీసుకొని, గంగా వాటర్ వల్ల ఆమెకి మళ్ళీ ప్రాణం పోసుకుందంట. అందుకని వాళ్ళు ఏంటంటే ఆమె కోసం ఈ టెంపుల్ కట్టించారు. వాళ్ళే ఈ టెంపుల్ మేనేజ్ చేస్తారంట మొత్తము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. మేము కూడా ఇంకా అందరు ఎలాగో ఫొటోస్ దిగుతున్నారో మేము అలా ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేసాము. మంచిగా ఉంది టెంపుల్ అయితే. వాటర్లో ఎప్పటికప్పుడు మనకి వాటర్ కూడా బాగా క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు కాయిన్స్ వేస్తున్నారు, కాయిన్స్ అన్నీ మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే తేరు అండి. ఇది మేమైతే తేరు అంటాము, మీరు ఏమంటారో తెలియదు, ఒక్కొక్కరు ఒకలాగా అంటారు. ఈ తేరు దగ్గర అయితే ఒక్కొక్కరు మంచిగా ఫొటోస్ దిగుతున్నారు స్టిల్సించుకుంటా. చాలా మంచిగా అనిపించింది. లేడీస్ జెంట్స్, నా వీడియో కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.